Hi. On the occasion of Friendship Day, I met Praneeth Reddy. First friend in college. Let's welcome Anil. సో ఈ వీడియో చూసిన తర్వాతైనా శ్రీరామ్ స్పామ్ చేస్తాడని కోరుకుంటున్నాం. ఏం చేద్దాం ఈరోజు? చిల్ అవుదాం. ఫ్రెండ్షిప్ డే మీనింగ్ చెప్పు. ఫ్రెండ్షిప్ డే మీనింగ్ చెప్పు. ఫ్రెండ్స్ కోసం ఎంజాయ్ చేసే డే బాబు. ఫ్రెండ్షిప్ డే అన్నాడు. ఇప్పుడు మనకి వైజాగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. అది మాత్రం చేస్తారు మావాడు. నువ్వు పిలవలేదు. ఎందుకు పిలవలేదురా? బిహైండ్ ది కెమెరా అరవింద్ గంగనేని ఉన్నాడు. ఇట్స్ బీన్ ఏ లాంగ్ జర్నీ ఆఫ్ అరౌండ్ 7 to 8 years. కాలేజ్ లో ఫస్ట్ లో తిరిగే వాళ్ళం. తర్వాత ఎవడు పరిచయాడు? తర్వాత అరవింద్, ఋత్విక్, సరే ఫస్ట్ సుజిత్ తీడు ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్. నాకన్నా నువ్వే కదా ఎక్కువ సుజిత్ కి మెసేజ్ చేసింది ఆన్లైన్ లో. ఈడేమైనా గోడ మీద ఉన్న బొమ్మ, గుండెల్లో ఉన్న నా ఫ్రెండ్ రైడ్. నువ్వు రాని వీళ్ళ మర్చిపోతావరా? ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు. సేమ్ స్కూల్ లో స్టార్ట్ అయ్యాం. అలా నేర్పించాడు, చాలా నేర్చుకున్నావు. అంటే కలిసి దొల్ల పనులు చేసాం. ఏమంటే చెప్పి ఇడితే అయితే నైట్ బుక్ దొబ్బేయటం. కానీ ఏ మాట కామాటరా ప్రణీత్ గాడు, అరే ఫుడ్ పెట్టుకున్నారా ఆర్డర్ డబ్బులు లేవు అన్నప్పుడు కూడా ఈ డెలగోలా సెర్చ్ చేసి ఈ బ్లాక్ లో మెట్ల దగ్గర తిన్నారు ఇద్దరం. ఎందుకంటే రూమ్ లో అయితే కూర్చొని అప్పుడు ఇంకా బిర్యానీ తింటే పై నుంచి సీనియర్ జంటలు వస్తున్నారు. నాకు డౌట్ ఉండే నిజంగా ఆ రోజు గోడ ఒకటి ఇరిగి ఉండేది, అది ఇడి మీద నింద వచ్చింది ప్రణీత్ గడి మీద. అది అసలు నిజంగా ఎరగొట్టాడా లేదా అది మాకు ఎవరికి తెలియదు. అసలు అక్కడ ఏమీ జరగలేదురా. మేమిద్దరం వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటా ఆ గోడ దగ్గర నిల్చున్నాం అంతే. ఆడ కెమెరాలో చూసి పిలిచాడు మా ఇద్దరిని. పగలగొట్టారు, మీరే పగలగొట్టారని నిన్నలేసాడు. రెచ్చిపోయి మేమెందుకు పగలగొడతామని మేమిద్దరం అన్నాం. ఫస్ట్ మేమైతే పగలగొట్టలేదు సార్, ఏమైనా చేసుకోండి అని నేను చెప్పి బయటకు వచ్చేసా. ఈడేమన్నాడు, నేను పగలగొడితే పగలగొట్టొచ్చు ఉండొచ్చు సార్, నాకు తెలియదు అన్నాడు. ఎందుకన్నా దాని వల్ల ఎంత బొక్కరాడు. దాని వల్ల వాడికి కాస్ట్ డిపాజిట్ ఒక 10,000 5,000 తెలియదు లేపారు. ఫ్రెండ్షిప్ డే రోజు స్పామర్స్ ఫార్మేషన్ అసలు ఎలా అయింది ఏంటి మీరు తెలుసుకోండి. ఫస్ట్ నేను సుజిత్ గాడు బాగా ఫ్రెండ్స్, అంటే ఆన్లైన్ లో ఫ్రెండ్స్. నేను ప్రణీత్ గాడు సేమ్ సిటీ, అప్పారావు కామన్ ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్స్. ప్రణీత్ నేను ఫ్రెండ్స్, నేను సుజిత్ ఫ్రెండ్స్, నేను శ్రీరాము ఫ్రెండ్స్ అయ్యాం. శాంకరి భవన్, సేమ్ నారాయణ, విజయవాడ అని కరెక్ట్ గా స్పామర్స్ ఎక్కడ ఫామ్ అయిందో తెలుసా? సర్కిల్ దగ్గర మనం గ్యాంగ్ కూర్చున్నాం. ఈడొచ్చి అరే సరణ్ గడి ఉందిరా, ఫ్రెండ్ ఉందిరా అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళ వరకే మన స్పామర్స్ అయిపోయాం. అరే మా రూమ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం బ్రో, మై రూమ్ మేట్ ఇస్ ఫ్రమ్ ఏపీ బ్రో, సార్ అన్నాడు. అప్పుడు సరణా బ్రో అని. ఆ తాత నెక్స్ట్ డే ల్యాప్టాప్ చేసేస్తున్నాడు. ఇది ఎవరు రేటు? అరే బ్రో వేరే ఫ్రమ్ కాల్ చేస్తామంటే బ్రో ఫ్రమ్ కడప బ్రో మేము ఫ్రమ్ రాయలసీమ. నేను ఆడుతాం అనుకున్నాను. మన ఇద్దరం కలిసి ఉన్నాం. మన నలుగురుమే ఉండేవాళ్ళం. మన సెక్షన్ లో మన నలుగురుమే ఉండేవాళ్ళం. వాళ్ళ సెక్షన్ లో వాళ్ళు మధ్యలో బ్రిడ్జ్ మనకు అంతే. అందరు పడుకునిపోయాడు. మనం ఎప్పుడు 2-3 కనపడతాడు. వీడు 4 దాకా ఉండేవాడు. పానిచ్చేవాడు కాదు. నేను మొక్కునేవాళ్ళం పానీల సాంగ్. స్పామర్స్ ఇలా కంటెంట్ వదులుదాం అంటే మన మెమరీస్ ఉంచుదాం అనేది నేను ఈడు నువ్వు ఋత్విక్. దానికి ఇంకో ఈ ఛానల్ క్రియేషన్ ఇంకో స్టోరీ ఉంది. మనోడికి ఎప్పటి నుంచో మోజ్ చేయాలని ఉంది. ఇంకా అందుకని ముగ్గురం కలిసి ల్యాబ్ లో కూర్చొని మోజ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో 2-3 రీల్స్ పెట్టాం. ఇంకా చిన్నగా దాన్ని తీసేసి యూట్యూబ్ వచ్చాం. అదే ఈడు ఋత్విక్ నేను బాగా సీరియస్ గా రోజుకి ఇన్ని ఎడిటింగ్ పంపించుకోవాలరా, ముగ్గురు 3 డిఫరెంట్ జానర్స్ అలా ఒక రీల్ వేస్తే కొంచెం ఛానల్ మంచి టైం లైఫ్. దాని తర్వాత సర్ణగాడు యాడ్ అయ్యి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి ఆడు ఎడిటింగ్ నేర్చుకొని ఆడు కంటెంట్ క్రియేట్ చేసి అలా చేస్తున్నాడు. బేసిక్ ఇప్పుడు ఇలా ఆడు బెంగళూరు నుంచి, సరణ్ బెంగళూరు నుంచి స్పామ్ చేస్తాడు, మేము హైదరాబాద్ నుంచి స్పామ్ చేస్తాం. ఇంకా శ్రీరామ్ అయితే గురుగావ్లో నోయిడాలో ఉన్నాడు. ఆడు అప్పుడప్పుడు వస్తున్నాడు. సో ఈ వీడియో చూసిన తర్వాతైనా శ్రీరామ్ స్పామ్ చేస్తాడని కోరుకుంటున్నాం. స్పామ్ చేయండి అని కామెంట్ పెట్టండి. కామెంట్ బిలో. మన స్పామర్స్ ఒక రూల్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అడగం ఎవరిని, వాళ్ళే చేయాలి. అదే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ 3 అడిగేదే మీరు కదరా. సో బేసిక్ గా ఇది బాయ్ 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 బాయ్.